జూలై చివరికల్లా వెలిగొండ సొరంగంలోని టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తొలగించేలా పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ 2వ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనుల్ని పరిశీలించారు. మంత్రి వెంట మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుతో కలిసి వెళ్లారు. దగ్గర 175 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది. ఈ ఫ్రంట్ సైడ్ లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా బెంచింగ్ మరి పూర్తిగానేటువంటి స్థితిలో ఆ రోజు నిచ్చెను కూడా వేసుకుని బెంచింగ్ అవ్వనటువంటి పనులతో మనం టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాం. అటువంటి బెంచింగ్ అంతా కూడా ఈరోజు మనం వచ్చేటప్పటికి పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడే మనం చూస్తున్నాం. బెంచింగ్ క్లియర్ అయింది. టీబీఎం దగ్గర కూడా దగ్గర 64 కట్టర్స్ ఉంటే ఆల్రెడీ 10-15 దాకా ఇప్పటిదాకా తొలగించడం జరిగింది. ఆ మిగిలినటువంటి ప్లేట్స్ కూడా తొలగించి తన హెడ్ని బయటికి తీసుకెళ్లేటువంటి మార్గం లేదు కాబట్టి ఇక్కడే బరీలు చేసేటువంటి విధంగా కూడా అదేవిధంగా దానికి బ్యాక్ సైడ్ ఒక 7 కంపార్ట్మెంట్ల దాకా ఉంటే ఆల్రెడీ 3 కంపార్ట్మెంట్లని బయటికి తీసుకురావడం జరిగింది. జూలై ఎండింగ్ కల్లా, ఎందుకంటే దీన్ని తొలగించాలంటే 4 నెలలు మినిమం పడుతుందని అంటే ఒక షెడ్యూల్ తీసుకుని 2 నెలలు 3 నెలల లోపల కంప్లీట్ చేసి బయటికి తీసుకెళ్లేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన ఈ టీబీఎం, ఎందుకంటే ఇక్కడ కూడా ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు